నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు మాస్టర్ మేడం? నా పేరు భవానీ అండి. అభినందన భవానీ అంటారు. ఓకే, చెప్పండి మీ గురించి చెప్పండి. నేను రఘునందన్, తెలంగాణ కళారత్నాలు అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారులందరినీ యూట్యూబ్ మాధ్యమంగా ఒక గొడుగు కిందకి తెచ్చి సంగ్రహంగా ఒక వీడియో బుక్ డైరీ లాగా ఎవరికి అందరికీ అవకాశాలు లేని వాళ్ళకి, ఎందుకంటే అంత బీద పరిస్థితుల్లో ఉన్నారు కరోనా వచ్చినప్పటి నుంచి, వాళ్ళందరికీ ఏదైనా నా వంతు ఉడతా ప్రయత్నంగా చేద్దామని సహాయం, చిన్న ప్రయత్నం. నేను కూడా సింగర్ని, సంగీతం నేర్చుకున్నాను. నాన్నగారు సిహెచ్ భాస్కర్ గారని. కంగ్రాచులేషన్స్ సార్. సార్ చెప్పండి మీ సంస్థ గురించి. 1985 సంవత్సరంలో పూజ్యులు గౌరవనీయులు పితృ సమానులు డాక్టర్ సి నారాయణ గారి పుట్టినరోజు నాడు ఈ అభినందన ప్రారంభించబడిందండి. సుమారు 85 అంటే ఇన్నేళ్ల బట్టి కూడా, 30 ఏళ్ల బట్టి కూడా మీ ఆలోచనే నా ఆలోచన. కళాకారులు పెద్ద చదువుకోలేదు కానీ ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా కళాకారుల్ని ఒక వేదిక ఏర్పాటు చేయాలి కళాకారులకి. నా ఉద్దేశం అదే ఉద్దేశం. మీది ఆలోచన నా ఆలోచన ఒకటే. ఎందుకంటే కళాకారులు పాపం చాలా మంచి మంచి కళల నుండి కూడా పాపం వాడు వేదిక దొరకగా, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఎంతో మంది కళాకారులు వెనకబడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక వేదిక ఏర్పాటు చేసి అభినందన అని ఒక, మా సంస్థ పేరు అభినందన, మా సంస్థ పేరు అభినందన. నా సంస్థ ద్వారా మేము ఒక కళాకారులకు ఒక వేదిక ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఆ వేదిక మీద వాళ్ళకు చిన్న సత్కారం చేయించి వాళ్ళ ఆ ఫోటోలు వాళ్ళ ఆల్బంలో పెట్టుకొని, ఇలా ఫలానా సంస్థ ద్వారా ఫలానా పెద్దవాళ్ళతోటి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి అనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. కొన్ని వందల ఇవాటి రోజు గర్వంగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద కళాకారు, శోభానాయుడు గారు లాంటి వాళ్ళు కూడా మా వేదిక మీద, శోభానాయుడు గారు అండి, శోభారాజు గారు, అంటే ఒక కళ అంటే నాట్యం అనే కాదండి, సంగీతం, నాట్యం, మళ్ళీ తర్వాత నాటకం, అన్నీ ఏకపాత్ర అభినయాలు అన్నీ కూడా, హరికథాలు అన్నీ కూడా మేము ఎంతో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి పెద్ద పెద్ద అంటే లెజెండరీస్ తోటి వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేయించి వాళ్ళతోటి వాళ్ళ ఏదైతే గౌరవం సంఘంలో వాళ్ళొక పేరు, ఒక మంచి కీర్తి పొందాలని ఉద్దేశంతో సంస్థ ప్రారంభించడం జరిగింది. పెద్దల సహకారంతో మేము ఇంకా కొనసాగిస్తున్నాము. ఎంతో మంది కళాకారులు మా వేదిక మీదకి వచ్చి అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి. ఏమేమి ప్రోగ్రామ్ చేశారండి? చాలా చేశానండి, నేను చెప్పలేను. నేను 1500 రాష్ట్రేతర కాదండి, ఒక్క మన, ఎందుకంటే మేము లేడీస్ కావటం వల్ల కొంత అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళడం కొంచెం కష్టం. పిల్లలు రవీంద్ర భారతి ఎక్కువ, తర్వాత త్యాగరాయ గాంధీ సభ అని ఎక్కువ మెయిన్ ఈ రెండు ఆడిటోరియమే. వేరే ఆడిటోరియం అవునండి. చిన్నప్పటి నుంచి కూడా చదువేందుకు నేను ఖమ్మం జిల్లా అండి, మాది ఖమ్మం. మాది మా అమ్మ వాళ్ళ ఊరు, మా అత్తగారిది వరంగల్. మాకు 2 పిల్లలు. మీకు చాలా ఆర్ద్రతతో అవునండి, చాలా కళాద్రత అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువు కూడా వండబడిన కారణం ఈ నాట్యం మీద ఉన్న మోజు. అంటే కళ ఎప్పుడు డ్రామాలు వేయాలి, ఆర్ద్రత, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయాలి. నేను ఒక అనాథాశ్రమం కూడా నడిపాను సార్. సుమారు ఒక 30 ఏళ్ల పాటు ఒక 200 మంది అనాథ పిల్లలకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ షెల్టర్ ఇచ్చి వాళ్ళలో కళాకారులు కూడా లేదు సార్. నాకు కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. కొంత తక్కువైనప్పుడు మనం తప్పదు, కానీ కొంతమంది ఎవరో ఒక 20,000, 30,000 అందులో వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలకు ఎవరు వస్తారో వాళ్ళని పిలిచి కళాకారుల్ని ఎంకరేజ్ చేసి, కళని ఎంకరేజ్ చేసి, అదే వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ పే చేసి అట్లా చేయాలని తప్పితే వేరే ఉద్దేశం లేదు. మా పెట్టలేదు, ఎంకరేజ్. సో ఈ కళారూపాలని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం తరఫున కాకుండా మీలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇదధికంగా సేవ చేస్తున్నారు. మీరు ఇంకా అవార్డులు కూడా ఇస్తున్నారు. ముదావంగా ఉంది. మీరు బాగా ఇంకా దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి మీరు ఇంకా చాలా చోట్ల రాష్ట్రేతర కార్యక్రమాలు కూడా చేయాలని మా తెలంగాణ కళారత్నాల తరఫున మేము కోరుకుంటున్నాము. ఇంకా మీరు 3 పువ్వుల 6 కాయలుగా మీ అభినందన సంస్థ ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. ఇంకా మీ వివరాలు ఎవరైనా మా ప్రేక్షకులకు చెప్తే. ఏం లేదండి, ఎవరైనా కూడా ముఖ్యంగా సిన్సియారిటీ, ఏ వర్క్ చేయాలన్నప్పుడు మనకు ఒక సిన్సియారిటీ, ఒక పట్టుదల. అంటే ఒక మాట మనం అనుకున్నామంటే ఈ కళాకారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ వివరాలు ఏంటి, అసలు వాళ్ళలో ఏం కళ ఉంది, మనం కనుక ఒక పట్టుదల, దాని మీద ఒక సిన్సియారిటీ, కమిట్మెంట్తో కనుక చేసినట్టయితే డబ్బు ముఖ్యం కాదండి. డబ్బు ఎక్కడి నుంచైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
సరే ఇట్లా మేము వీళ్ళని ఎంకరేజ్ చేస్తాం, పాపం వాళ్ళకి ఏమీ లేదు, మీరు కొంత హెల్ప్ చేసేవాళ్ళం. కానీ దాన్ని మనం కష్టపడాలి, అదే మనం కష్టపడాలి. మనం కూడా కమిట్మెంట్తో చేయాలి. అంటే వాళ్ళు ఒక 10,000 ఇచ్చారంటే అందులో 5,000 మనం ఉంచుకొని చేద్దాం కదా. యూత్కి ఏం చెప్పాలంటే, ఏ యూత్ ఎవరైనా సరే, ఎవరైనా యూతే కాదు, ఆర్గనైజర్ అయినా ఒక ఆర్టిస్ట్ అయినా, అయ్యో నేను ఇంత గొప్ప ఆర్టిస్ట్ని, నాకు ఏమీ లేదే, ఏమీ లేదే, నేను మూలపడి ఉన్నాను అని ఎప్పుడు అనుకోకుండా మీరు పట్టుదలతో కృషి చేసినట్టయితే ఎవరో ఒకరు మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మిమ్మల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. మీకు కూడా ఎంతోమంది అవార్డులు వస్తారు. మీలో కళని తప్పకుండా ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని మాలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి మంచి అవకాశం మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు రఘునందన్ గారికి హృదయపూర్వకంగా 733-110-8627. మళ్ళీ ఒకసారి 733-110-8627. థ్యాంక్ యూ సార్. మీకు వెబ్సైట్ ఉందా? లేదండి. ఈమెయిల్ ఉందా? లేదు. ఓకే, ఆల్టర్నేటివ్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు, ఈ నెంబర్. దీనికి వాట్సాప్ ఉంది. చెప్పండి. దీనికి వాట్సాప్ ఉంది. ఈ నెంబర్ నోట్ చేసుకొని మీ వివరాలు కనుక నాకు పంపించినట్టయితే నా స్టేజీ మీద ఎప్పుడు నా అవకాశం ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది నేను ముఖ్యంగా ఈ కళాకారుల వేదిక మించిగా నేను చెప్తున్నాను, మీరు అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి, మీరు మాకు టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి మంచి కళాకారులను పరిచయం చేయాలని మా తెలంగాణ కళారత్నాలు కోరుకుంటుంది. సో నమస్కారం, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే, ఎవరైనా మన కళాకారులు కానీ ప్రేక్షకులు కానీ ఎవరైనా వీరితో ఈ మేడం గారితో అవకాశం ఉంటే మీరు వారికి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు సహకరిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.